రవ్వతో ఇలా సాఫ్ట్గా బొబ్బట్లు చేసినారా ఎప్పుడైనా? పుట్నాల పప్పు బెల్లంతో చాలా ఈజీగా ఇంట్లోనే ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఉండే రవ్వతో బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా పుట్నాల పప్పు వేసి చేయడం వల్ల బొబ్బట్లు చాలా టేస్ట్ ఉంటాయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వను తీసుకున్నానండి. అలాగే ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1కి 1.5 వాటర్ యాడ్ చేసుకొని వాటిని మరిగించుకోవాలి. ఆలోపు ఇక్కడ పుట్నాల పప్పుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వాటర్ మసులుతున్నాయి. దాంట్లో రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా రవ్వ వేస్తూ కలుపుతుంటేనే దగ్గర పడుతుందండి. దగ్గర పడ్డాక ఇప్పుడు ఇందులో 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని అయితే వేసుకుంటే బెల్లం కరిగిపోతుంది. అప్పుడు మనకు ఇప్పుడు రవ్వ మొత్తం బెల్లంలో బాగా కలిసిపోతుందండి. ఇలా కలిసిపోయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా చేసుకున్న పుట్నాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతా రవ్వలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం. అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. ఈలోపు మనం ఇక్కడ పిండి కలుపుకుందామండి. ఇక్కడ 1/2 కప్పు గోధుమ పిండి, అలాగే 1/2 కప్పు మైదా పిండి, అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాని మీద 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఒక అరగంట సేపు రెస్ట్ ఇవ్వాలండి పిండి. అప్పుడు సాఫ్ట్గా అవుతుంది. ఈలోపు పూర్ణం చల్లారింది. దాన్ని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒక ప్లేట్లోకి తీసుకొని మంచిగా అంతా ఒకసారి కలుపుకొని చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని చిన్న ఉండల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక అరగంట తర్వాత పిండి చూద్దామండి. పిండి సాఫ్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఇప్పుడు పిండిని కొద్దిగా తీసుకుంటూ కొంచెం పల్చగా చేసుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా కొంచెం పిండిని తీసుకొని దాన్ని కొంచెం వెడల్పుగా చేసుకొని ఈ పూర్ణాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకొని ఇలా కవర్ మీద కొంచెం ఆయిల్ వేసుకొని చేత్తోని స్లోగా ఫస్ట్ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తితే మనకు కొంచెం వెడల్పు అవుతుందండి. చేతికి ఆయిల్ రాసుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ బొబ్బట్ని అందులో వేసేయాలండి. ఇలా ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా టర్న్ చేసుకొని కాల్చుకోవాలి. నెయ్యితోని కాల్చుకుంటే బాగుంటుందండి. ఇలా కాలిన దాన్ని పక్కన వేసుకోవాలి. సేమ్ ఇంతకుముందు చేసినట్టుగానే చేసుకొని ఇలానే కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుని కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను. ఇలా పిండిని తీసుకొని కొంచెం వెడల్పుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పూర్ణాన్ని పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కవర్ మీద ఆయిల్ వేసుకొని ఇప్పుడు కోలతో చూపిస్తున్నాను చూడండి. ఇలా కోలతోని స్లోగా స్ప్రెడ్ చేశారంటే మన బొబ్బట్టు రెడీ అయిపోతుంది. ఇలా చేతితో ఒత్తుకోరాని వాళ్ళు కోళ్ళతో కూడా చేసుకోవచ్చు. చేసుకొని సేమ్ అదే ప్రాసెస్లో నెయ్యి వేసుకొని కాల్చుకున్నారంటే అంతేనండి, బొబ్బట్టు రెడీ అయిపోయింది. ఇలానే అన్నీ కాల్చుకోవాలి. నెయ్యి వేసుకుంటూ కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా రవ్వతో బొబ్బట్లు చాలా సాఫ్ట్గా అండ్ చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా బొబ్బట్లన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా పుట్నాల పప్పు వేసి ఒకసారి ట్రై చేయండి, చాలా బాగొస్తాయి. ఇలా రవ్వతో చేసిన బొబ్బట్లు చాలా సాఫ్ట్గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. ఒకసారి రవ్వతో బొబ్బట్లను అయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం సునీత హోమ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.